మరొకసారి శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు మనం దేవునికి పుట్టుక లేదు, పుట్టుక లేని దేవుడు పుట్టడం జరిగింది, అయినా సరే దేవునికి పుట్టుక అనేది లేదు అనే విషయాన్ని దృఢపరుస్తూ లేక వాక్యములో నుంచి కొన్ని విషయాలను మీకు తెలియచేస్తూ దేవుని గూర్చినటువంటి శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని ఈరోజు మనం ధ్యానం చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. పోయినటువంటి వారంలో దేవుళ్ళు అందరూ యేసు దేవుడు కాదనే టైటిల్ మీద ఒక అద్భుతమైనటువంటి సందేశము మీరు వింటూ వచ్చారు. అయితే ప్రియులారా, ఈ రాత్రి యేసు క్రీస్తుని గూర్చి పరిపూర్ణమైన జ్ఞానము వాక్యములో నుంచి మనం తెలుసుకునే రీతిగా ఈ రాత్రి మీకు చెప్పబడుతూ ఉంది. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను, వారు ప్రేమయందు అతుకబడి, చూడండి, సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము గలవారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును, చూసారా అక్కడ ఆ మాట ఆయన చెప్తున్నాడు, దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని మీ కొరకు పోరాడుచున్నాను అని అంటున్నాడు, లేక వారందరి కొరకు పోరాడుచున్నాను అంటున్నాడు. ఈ వాక్య భాగంలో సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారై అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారిని మనం స్పష్టంగా తెలుసుకోవలసిన అవసరత ఉంది. కాబట్టి ప్రియులారా, దేవుని గురించి లేక యేసుక్రీస్తు వారిని గురించి రాత్రి స్పష్టంగా గ్రహించడానికి కొన్ని విషయాలు మనం ఇక్కడ ధ్యానం చేయబోతూ ఉన్నాం. కావున అందరూ శ్రద్ధగా విని దీవించబడాలని, ఈ యొక్క సందేశము మీకు ఆత్మీయంగా అనిపించినప్పుడు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయవలసిందిగాను ప్రేమతో మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనంలో మనం చదివితే అక్కడ వాక్యము ఇలా రాయబడింది, మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయున ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టజాలవే. చాలండి, ఈ మాటలో మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుడు భూమి యందు నివాసం చేయగలడా? ఎందుకంటే ఆయనకి ఆకాశము పట్టదట, ఆ పైనున్న మహాకాశం కూడా దేవుణ్ణి పట్టదట. ఈ ఆకాశము మహాకాశము పట్టనటువంటి ఈ దేవుడు ఎంత బలమైనవాడు, భయంకరమైనవాడు అనేది ఒకంత మనం ఆలోచన చేయాలి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 1వ వచనంలో మనం చదివితే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు కట్టనుద్దేశించిన ఇల్లు లేక మందిరము ఏ పాటిది అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. చూడండి, ఆకాశమైన సింహాసనము, భూమి ఏమో ఆయన పాదపీఠము. ఆకాశము పట్టదు ఆయన్ని, మహాకాశం కూడా పట్టదంట ఆయన్ని. మరి ఆకాశము మహాకాశము పట్టజాలనటువంటి ఈ దేవుణ్ణి ఎవరైనా చూశారా అని అంటే, తిమోతికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో మనం చదివితే అక్కడ రాయబడింది, మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు అని రాయబడింది. ఆకాశము మహాకాశము పట్టజాలనటువంటి దేవుణ్ణి ఇంతవరకు ఎవరో చూడలేదట, ఇక మీదట కూడా ఎవరో కూడా ఆయన్ని చూడరు అనేటువంటి వాక్యము రాయబడింది. కీర్తనల గ్రంథము 102వ కీర్తన 12వ వచనములో, యెహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడివై ఉన్నావు. గమనించండి ఈ మాటలు.
ఒకటి, దేవుడు ఆకాశము మహాకాశము పట్టజాలను గొప్ప దేవుడు. అంటే ఈ ఆకాశము పట్టదు, అంటే ఈ భూమి నుంచి ఆకాశము పట్టదు, దానిపైన ఉన్న పై ఆకాశము కూడా ఆయన్ని పట్టదు. ఆయన్ని ఎవరు చూడలేదు అని రాయబడింది. అలా రాయబడుతూనే వాక్యములు ఏమని రాయబడింది? సమీపింపరాని తేజస్సులో ఆయన ఉన్నాడు అని రాయబడింది. సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుణ్ణి ఎవడో చూడలేదు అని రాయబడుతూ, ఇక్కడేమో కీర్తన గ్రంథంలో ఆయన నిత్యము సింహాసనాసీనుడై ఉన్నాడు అని రాయబడింది. ఈ మాటలను బట్టి మీరేమి గ్రహించాలి, లేక మనందరం ఏమి గ్రహించాలి అని అంటే, దేవుణ్ణి ఎవరూ చూడలేరు. దేవుణ్ణి ఎవరూ చూడలేరు. ఏ భక్తుడు చూడలేదు, ఎవరూ చూడలేదు. ఎందుకంటే ఆయన్ని ఆకాశము పట్టదు, మహాకాశము పట్టదు. ఒకవేళ మనము మన కనుదృష్టితో చూస్తే ఎలాగున్నాడో మనం ఏం చూడగలము చెప్పండి? మనమేమో నలుసంత ఉన్నాం ఈ భూమి మీద. దేవుని ఎదుట నిలబడితే ధూళి లాంటి వాళ్ళం మనం. త్రాసు మీద ధూళి వంటి వారు అని వాక్యంలో రాయబడింది. త్రాసు మీద ధూళి వంటి వారమైన మనము ఆకాశము కంటేనూ మహాకాశము కంటేనూ ఉన్న ఆ దేవుని ముఖాన్ని మనం ఎలా చూడగలం? ఒకవేళ కన్నులెత్తి మనం చూడడానికి ప్రయత్నిస్తే ఏమి చూడగలం? ఆయన శరీరంలో ఏ పార్ట్ని మనం చూడగలం? అంతా అలికేసినట్టుగా మనం చూడాలి తప్ప దేవుని ముఖాన్ని చూడగలిగే ఛాన్స్ అయితే లేదు. అందుకని వాక్యం సెలవిస్తుంది, దేవుణ్ణి ఎవడు కూడా చూడలేదు. దేవుడు మోషేతో చెప్తాడు, నీవు ఆ బండ మీద నిలబడు, ఆ బండ సందులో నుంచి నువ్వు నన్ను చూడు, నేను ఆ బండ దగ్గర నుంచి దాటి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ బండ సందులో నుంచి చూడు, నువ్వు నా ముఖాన్ని చూడవు కానీ నా వీపును చూస్తావు అంటాడు ఆయన. ప్రియులారా, మోషే దేవుని యొక్క వీపును చూసినప్పుడు ఆ వీపైన ఎలా ఉందో మోషేకి తెలుసు అంటే అది కూడా మోషేకి తెలిసి ఉండదు. ఎందుకంటే ఈ ఆకాశము మహాకాశము పట్టజాలని ఈ గొప్ప దేవుడు ఎంత బలమైన వాడుగా ఉంటాడో మనం ఊహించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగాలి. కనుక ఈ దేవుణ్ణి ఎవరూ చూడడానికి అవకాశమే లేదు. కాబట్టి ఈ దేవునికి ఒక ఆలోచన ఉంది. ఏంటి? తనలాంటి మనుషులను కొందరిని చెయ్యాలి అని, తనలాంటి వ్యక్తులను కొందరిని సృష్టించాలని, అనగా ఒక విశ్వాన్ని లోకాన్ని సృష్టించాలని, తనలాంటి పోలికలిగిన వ్యక్తులను సృష్టించాలని ఆయన తలంచాడు. మరి దేవుడు తనలాంటి వ్యక్తులను దేవుడు సృష్టించినప్పుడు, దేవుడు సృష్టించినటువంటి ఆ వ్యక్తులు మమ్మల్ని సృష్టించినటువంటి దేవుడు ఎవరు, ఆయన మేము చూడాలి అనే ఆలోచన వారికి ఉండదా? మరి దేవుడు కూడా వారికి ప్రత్యక్షం అవ్వాలి కదా, తన్ను తాను వాళ్ళకి కనుపరుచుకోవాలి కదా. మరి దేవుడు వాళ్ళకి ఎలా కనుపరుచుకుంటాడు? వాక్యంలో రాయబడింది, ఆయన స్వరం ఎప్పుడూ వినలేదట, ఎవరూ వినలేదట. యేసుప్రభువే చెప్తున్నారు, ఆయన మీరు చూడలేదు, ఆయన స్వరం కూడా మీరు వినలేదు అన్నాడు. ఏ కాలమందైనను, ఆదాము కాలమా, మోషే కాలమా, అబ్రహాము కాలమా, యాకోబు కాలమా, ఏ కాలమందైనా మీరు దేవుని స్వరాన్ని వినలేదు, ఆయన స్వరూపాన్ని మీరు చూడలేదు అని యేసుప్రభు చెప్పారు. అంటే ఈ ఆకాశ మహాకాశాలే పట్టజాలినటువంటి ఈ గొప్ప దేవుడు ఒకవేళ మాట్లాడితే ఆ మాటల వాగ్దాటికి మనం ఎవరైనా బ్రతుకుతామా? మనలోనే కొంతమంది మాట్లాడితే, గట్టిగా మాట్లాడుతుంటే ఎదుటివాడికి భయం కలుగుతూ ఉంటుంది. అంత గంభీరంగా ఉంటుంది కొంతమంది యొక్క స్వరం. మరి ఈ గొప్ప బలాఢ్యుడైనటువంటి దేవుడు స్వరం కానీ వింటే ఎవరైనా బ్రతుకుతారా? బ్రతకరు కదా. అందుకనే ఎవరు ఆయన చూడలేకపోయారు, ఎవరు ఆయన స్వరాన్ని వినలేకపోయారు. మరి ఆ దేవుడు ఈ ప్రజల్ని ఎలా దర్శించగలడు? ఎలా తను తాను ఆయన కనుపరుచుకోగలడు? ఎలా వారితో మాట్లాడగలడు? వాళ్ళతో సహవాసం చేయగలడు అనేది
పెద్ద సమస్య. ఈ సమస్యకు దేవుని దగ్గర పరిష్కారం ఉంది. ఏంటంటే దేవుడు అని చెప్పిన ఆ పదములోనే బహువచనము బైబిలు మనకు అందుకే పరిచయం చేస్తుంది. దేవుడు అనేటువంటి వ్యక్తిలో ఒకే ఒక వ్యక్తిత్వం కాకుండా దేవుడు అనే వ్యక్తిలోనే 3 వ్యక్తిత్వాలు ఉన్నట్టు బైబిలు మనకి సాక్ష్యం ఇస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. పోయిన మెసేజ్లో దేవుళ్ళు అందరూ యేసుక్రీస్తు దేవుడా కాదా అనేటువంటి టైటిల్తో ఉన్న మెసేజ్లో మనం ఇవన్నీ ధ్యానం చేశాం. ప్రియులారా, ఇప్పుడు ఈ సందేశాన్ని మనం వింటూ ఉన్నాం. ఈ దేవుణ్ణి ఎవరు చూశారు, ఈ దేవుణ్ణి ఎవరు, ఈ స్వరం ఎలా వినగలరు అనే దానికి మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు 3 టెంకలు కలిగిన ఒక తాటి పండులాగా లేక తాటికాయలాగా ఉన్నాడు అని మీకు నేను వివరించే ప్రయత్నం చేశాను. తాటిపండు ఒకటే, కానీ దాన్ని తెరిస్తే అందులో 3 టెంకలు ఉన్నాయి. ఈ 3 టెంకలు కూడా 3 వ్యక్తిత్వాలు కలిగి ఉన్నాయని మీకు నేను చెప్పాను. ఎలాంటి వ్యక్తిత్వాలు అంటే, ఒక్కొక్క టెంక కూడా అనేకమైన తాటి చెట్లను పుట్టించి అనేకమైన తాటికాయలను మళ్ళా ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగిన వ్యక్తిత్వాలు కలిగినటువంటి టెంకలుగా అవి ఉన్నాయి అని మీకు చెప్తూ, ఆ 3 టెంకలు కలిగినటువంటి ఆ 3 టెంకలు కలిపి ఒకే తాటికాయలాగా ఉన్నాయి అని మీకు నేను జ్ఞాపకం చేశాను. ప్రియులారా, ఈ రాత్రి మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అనేటువంటి ఆ వ్యక్తిత్వంలో 3 వ్యక్తిత్వ కేంద్రాలు కలగలిపి దేవుడిగా ఉన్నాడు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఇక్కడ అర్థం చేసుకున్నప్పుడు దేవుడు లోకంలో ఉన్న మనుషుల్ని ఎలా దర్శించాడు, ఎలా ప్రత్యక్షమయ్యాడు, ఎలా వారితో మాట్లాడాడు అనడానికి మనకి ఆ 3 వ్యక్తిత్వ కేంద్రాలలో, నేను చూడండి 3 వ్యక్తిత్వ కేంద్రాలు అని అంటున్నాను నేను. అంటే ఒక వ్యక్తిత్వం అక్కడి నుంచి బయటకు వచ్చేసింది అనుకోండి, ఇంకా 2 ఉండాలి అక్కడ. అర్థమైందా మీకు? ఆ సమీపింపరాని మహా తేజస్సులో దేవుడు అనే ఆ తాటిపండులో 3 టెంకలనే వ్యక్తిత్వాలు ఉంటే, ఒకవేళ అందులో నుంచి ఒక వ్యక్తిత్వం బయటకు వచ్చేస్తే ఇంకా అక్కడ ఎన్ని ఉండాలి? 2 ఉండాలి. 2 వ్యక్తిత్వాలు కలిగిన లేక 2 టెంకలు కలిగిన వ్యక్తిత్వాలు కలిగిన తాటిపండు మాత్రమే అక్కడ ఉండాలి కదా. కానీ అలా కాదు. హల్లెలూయా. అలా కాదు. అందుకనే దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పది. దేవుని గూర్చినటువంటి సంపూర్ణమైన జ్ఞానం, క్రీస్తుని గురించి మీరు తెలుసుకోవాలంటున్నాడు పౌలు గారు. ఆ 3 వ్యక్తిత్వాలు కూడా అవి ఒక్కొక్క వ్యక్తిత్వము ఒక్కొక్క కేంద్రం కలిగినటువంటి వ్యక్తిత్వం. అంటే ఒక్కొక్క టెంక, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను, ఒక్కొక్క టెంక కేంద్రమైనటువంటి టెంక. అంటే ఒక టెంకలో నుంచి అనేక టెంకలు వచ్చినట్లుగా ఒక వ్యక్తిత్వంలో నుంచి అనేక వ్యక్తిత్వాలు వస్తాయి. అసలు టెంక, అసలు వ్యక్తిత్వం అక్కడే ఉంటుంది. 3 వ్యక్తిత్వాలు అక్కడే ఉంటాయి. కానీ 3 వ్యక్తిత్వాలలో నుండి ఒక వ్యక్తిత్వంలో నుంచి ఒక వ్యక్తిత్వం బయటకు వస్తుంది. అంటే అందులో చాలా ఉన్నాయి కాబట్టి అందులోంచి ఒకటి వస్తుంది. ఇది కేంద్రం అని ఎందుకు చెప్తున్నానంటే, మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తాను చూడండి. దేవుడికంట బైబిల్లో 2 వ్యక్తుల గురించి బైబిల్ చెప్తా ఉంది. ముఖ్యంగా ఆ 2కి కూడా తండ్రి లేడు, ఆ 2కి కూడా తల్లి లేదు, ఆ 2కి కూడా పుట్టిక లేదు, వంశము లేదు, జీవితకాలానికి ఆరంభము లేదు, జీవితకాలానికి అంతము కూడా లేదని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. ఎక్కడ? హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుంటే అక్కడ మెల్కీషెదెకు అనే ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. ఈ మెల్కీషెదెకు అనే ఈ వ్యక్తిని గూర్చి చెప్తూ ఆయన అంటాడు, అతడు తండ్రి లేనివాడును, అతడు తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు అని సాక్ష్యం ఇచ్చాడు. మీరు అర్థం చేసుకోండి. ఈరోజు చాలామంది ఏమంటున్నారంటే, పుట్టినవాడు దేవుడు ఎట్టా అవుతాడు అని అడుగుతున్నారు. ఏంటండి? దేవునికి పుట్టుక ఉండదు, దేవునికి సావు ఉండదు అని చెప్తున్నారు.
మరి యేసు ప్రభువుకి పుట్టుక ఉంది కదా, యేసు ప్రభు కూడా సావు ఉంది కదా. యేసు ప్రభు అంటే కొంతమంది అంటారు, ఒరే యేసు ప్రభుని తగ్గిస్తావేంట్రా అంటాడు ఇంకొకడు. ఏంటండి, యేసు ప్రభుని తగ్గించేస్తున్నా నువ్వు? యేసు ప్రభుని తగ్గించడానికి వీరలేదు, ఆయనకి పుట్టుక లేదు, పుట్టుక లేని దేవుడు అంటున్నారు. అందుకే నేను మీకు ప్రారంభంలోనే చెప్పాను, పుట్టుక లేని దేవుడు పుట్టాడు, అయినా సరే ఆయన పుట్టుక లేని వాడిగా ఉన్నాడు. అది ఎలాగో మీకు చెప్తాను అన్నాను. దేవునికి స్తోత్రం కలుగాలి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు కదా. ఏ వ్యక్తులు? ఒకడు మెల్కీషెదెకు, ఇంకొకరు ఎవరు? యేసు ప్రభు, అంటే దేవుని కుమారుడైన యేసు ప్రభు. ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు ఈ 7వ అధ్యాయంలో. గమనించండి, ఈ వివరణ మనం ఇక్కడ చదివినప్పుడు మనకు స్పష్టంగా తెలిసేది ఏంటంటే, తండ్రి లేడు, తల్లి లేడు, వంశావళి లేదు, జీవితకాలానికి ఆరంభము లేదు, అంతము కూడా లేదు అని చెప్పడంతో దేవునికి మాత్రమే ఉండేటువంటి లక్షణాలు ఇక్కడ చెప్పబడ్డాయి. అందుచేత ఈ మెల్కీషెదెకు దేవుడై ఉండాలి. ఎవరై ఉండాలి? ఎస్, దేవుడై ఉండాలి. రెండవదిగా మనం ఆలోచన చేస్తే, ఆ మెల్కీషెదెకు దేవుని కుమారుడైన యేసును పోలి ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు యేసు మెల్కీషెదెకు కూడా పోలికలు ఒకటే కాబట్టి వీళ్ళిద్దరూ కూడా దేవుళ్ళై ఉండాలి అనే విషయము ఇక్కడ తేటగా తెలుస్తుంది. అర్థమైందండి? ఏమిటి ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు వచ్చారు ఇక్కడికి? ఎలా వచ్చారు వీళ్ళు అని అంటే, ప్రియులారా, మీకు ఇందాక చెప్పాను కదా, సమీపింపరాని తేజస్సులో ఆకాశము మహాకాశము పట్టజాలని దేవుడు, ఎవరికి ఇంతవరకు కనపడకుండా ఉన్న దేవుడు అక్కడ ఉన్నాడే. ఆ దేవుళ్ళలో ఉన్న 3 వ్యక్తిత్వాలలో ఒక వ్యక్తిత్వం, అనగా కుమారుడైనటువంటి యేసుక్రీస్తును కూర్చిన వ్యక్తిత్వం ఏదైతే ఉందో, లేక 3 టెంకల్లో కుమారుడైన యేసుకు సంబంధించిన టెంక అనే వ్యక్తిత్వం ఏదైతే ఉందో, అందులో నుండే ఆ కేంద్రం యొక్క టెంకలో నుంచే, ఆ కేంద్రం యొక్క వ్యక్తిత్వంలో నుంచే ఒక మెల్కీషెదెకుగా బయటకు వచ్చి ఉన్నాడు. ఆ తదుపరి ఆయన ఒక యేసుక్రీస్తుగా ఆయన బయటకు వచ్చి ఉన్నాడు అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, ఆ తండ్రి రొమ్ముననున్న, అంటే తండ్రిలోనే ఉన్నాడు ఆయన. తండ్రి రొమ్మున అంటే ఏంటి? ఓ బిడ్డని ఇలా భుజాన్ని వేసుకుంటే ఇలా గుండెల మీద ఆనుకుని ఉంటాడు కదా, అలా ఆనుకున్నాడని కాదు, తండ్రిలో ఉన్నాడు ఆయన. కాబట్టి తండ్రి రొమ్ముననున్న ఆయన అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. చూసారా? తండ్రి రొమ్మునున్న ఆ అద్వితీయ కుమారుడు ఎవరు? ప్రభు అయిన యేసు మాత్రమే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారికి ఏమున్నది అంటే ఒక స్వరూపం, ప్రజలకి కనబడే స్వరూపం, ప్రజలకు దర్శనమిచ్చే స్వరూపం. ఒకవేళ ఆదాము అవ్వలు ఏదేను తోటలో ఉన్న అవ్వ ఆదాములకు కనపడిన దేవుడు ఎవరై ఉండొచ్చు? ఎవరై ఉండొచ్చు? ఇదిగో ఆయన రొమ్మును ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తే అవ్వమ్మ గారితోనూ ఆదాము గారితోనూ మాట్లాడిన వాడు, వాళ్ళకు ప్రత్యక్షమైన వాడు. అబ్రహాము చూసినటువంటి ఆ దేవుడు ఎవరై ఉండొచ్చు? మోషే చూసినటువంటి ఆ దేవుడు ఎవరై ఉండొచ్చు? దేవుడు మాట్లాడితే మోషే విన్నాడు కదా, మోషే విన్నటువంటి ఆ స్వరం విన్న ఆ దేవుని స్వరం ఎవరిది అంటే ఇదిగో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క స్వరము అనే సంగతి మనకి తేటగా అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసే కనపడతాడు, యేసే మాట్లాడతాడు. వాక్యంలో మనం ఆలోచన చేయగలిగితే యెహోవా వాక్కు ప్రత్యక్షమాయెను అని రాయబడి ఉంటుంది. యేసు ప్రభు వారికి వాక్యమనే బిరుదు కూడా అందుకే ఇవ్వబడింది. దేవుని స్వరము యేసయ్య స్వరము. దేవుడే మాట్లాడతాడో అది యేసయ్య నోట్లో నుంచి వస్తుంది. కాబట్టి ప్రియులారా, ప్రజలకు కనిపించేది ఆయన కుమారుడైన యేసే, ప్రజలతో మాట్లాడేది కూడా ఆయన కుమారుడైన యేసే అనే విషయము మనకు వాక్యంలోంచి అర్థమవుతుంది. ఇక్కడ
యేసుక్రీస్తుని గూర్చినటువంటి దైవత్వాన్ని గురించి మనం ఆలోచన చేయగలిగితే, ఆయన సమీపింపరాని ఆ మహా తేజస్సులో ఆయనే దేవుడిగా, ఆరంభము లేనివాడుగా, తండ్రి లేనివాడిగా, తల్లి లేనివాడిగా, వంశావళి లేని వానిగా, జీవిత కాలానికి ఆరంభము కానీ జీవిత కాలానికి అంతము కానీ లేనివాడిగా ఎప్పటి నుంచో ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడో అప్పటి నుంచి కాలం ఉన్నది. కాలానికి వేరుగా కాదు, కాలానికి తర్వాత కాదు, ఆయన ఉన్నాడు అంతే. ఆయన ఉన్న దగ్గర నుంచి కాలం ఉంది అంతే. మనకు ఆయన ఉన్నాడు ఎన్ని యుగాలు గడిచిందో తెలీదు. ఆయన ఈ సృష్టిని సృష్టించకముందు ఎంత కాలము గడిచిందో తెలీదు. ఎంత కాలము అనడానికి కూడా అవకాశమే లేనటువంటి కాలం అది. కనుక ఏ కాలంలో యేసు ప్రభు ఉన్నాడు, ఏ కాలం నుంచి ఆయన ఉన్నాడు అనే ప్రశ్నకి అర్థం లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఆయన ఉన్నాడు అంతే. ఎవరు? యేసు ప్రభు వారు ఉన్నాడు అంతే. ఆయన ఉన్న దేవుడు. యేసు ప్రభు వారు ఎవరు? ఉన్న దేవుడు. ఎక్కడున్నాడు ఆయన? సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. ఆ స్థితిలో ఆయన ఉన్నప్పుడు, ఆ నిత్యత్వంలో ఆయన ఉన్నప్పుడు దేవుళ్ళు ఇద్దరు లేరు అక్కడ, దేవుళ్ళు ముగ్గురు లేరు అక్కడ, దేవుడు ఒక్కడే. అక్కడ ఇద్దరు అనడానికి లేదు, ముగ్గురు అనడానికి లేదు, ఒక్కడుగానే ఉన్నాడు. ఆ ఒక్కడుగా ఉన్న దేవుడు ఒకానొక కాలమున ఆయన విశ్వాన్ని సృష్టించాలి, లోకాన్ని సృష్టించాలి, వ్యక్తులను సృష్టించాలి అనుకున్నప్పుడు ఆ విశ్వములో ఉన్న వ్యక్తులతో ఆయన ఎలా దర్శనం ఇవ్వాలి, వారితో ఎలా మాట్లాడాలి, ఎలా ఆ వారితో సహవాసం చేయాలనే అంశానికి వచ్చినప్పుడు అప్పుడు యేసు ప్రభు వారు బయటికి రావటం అనేది ఆవశ్యకమైంది. దేవునికి స్తోత్రం. కాబట్టి అలా బయటకు వచ్చినటువంటి యేసుక్రీస్తే దేవుని కుమారుడు అయ్యాడు. ఆ స్థితిలో బయటికి రావటంతో దేవుడు కుమారుడు అయ్యాడు. ఆయన ఆ స్థితిలో నుంచి బయటకు రాకపోతే ఆయన కుమారుడు అనే స్థితి ఆయనకి లేదు, ఆ బిరుదే లేదు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం ఈ విషయాల్ని మనం ఇక్కడ ఆలోచన చేయగలగాలి. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. చూడండి, దేవుడు సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. ఆ తేజస్సుకు పేరు ఏంటంటే పరలోకము. ఏంటండి? పౌలు గారు ఏం చెప్పారు? సమీపింపరాని తేజస్సు అని పౌలు గారు ఆ స్థలాన్ని గురించి చెప్పారు. యేసు ప్రభు వారైతే ఏమని చెప్పారంటే పరలోకము అని చెప్పారు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయుడి. చూసారా? ఆ మాట విన్నారా? పరలోకమందున్న మా తండ్రి. చాలండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఎక్కడున్నాడంటండి? ఎక్కడున్నాడంట? పరలోకమందున్నాడు. దేవుడు ఉండే స్థలాన్ని పేరేంటి? పరలోకము. పరలోకము అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? పైనుండే లోకము అని అర్థం. ఇంకా చెప్పుకోవాలంటే మనది కాని లోకము. ఇంకా చెప్పుకోవాలంటే పరాయి లోకము. పరలోకం అంటే ఇప్పుడు మనం ఉన్నది ఈ లోకం. పరలోకం అంటే మనది కాని లోకం అది కదా, అంటే పరాయి లోకం. అందుకనే పరలోకం అంటే పైనుండే లోకము లేదా పరాయి లోకము అనేటువంటి మాటలు మీకు చెప్పడం జరిగింది. కాబట్టి దేవుడు పరలోకమందు ఉన్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు, అసలైన దేవుడు అక్కడ ఉన్నాడు. ఆ అసలైన దేవుడు యేసుక్రీస్తే. ఇక మళ్ళీ అసలా కోసరాన్ని వేరు చేయడానికి అప్పుడు లేదు. పరలోకమందు ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడి నుంచి వచ్చాడు? యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప. చాలండి, యేసు ప్రభు వారికి మనుష్య కుమారుడు అనే పేరుంది. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. మనుష్య కుమారుడైనా లేక దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నాడంటండి? ఎక్కడుండేవాడంట? పరలోకమందున్నాడు. అంటే ఎక్కడ? తండ్రి దగ్గర ఉన్నాడు. తండ్రిలోనే ఉన్నాడు. ఆయనే ఆ స్థితిలో తండ్రి, ఆయనే ఆ స్థితిలో దేవుడు, ఆయనే కుమారుడు అనడానికి కూడా లేదు. హల్లెలూయా. అక్కడున్నాడు ఆయన. పరలోకమందే ఉన్నాడు, తండ్రిలోనే ఉన్నాడు. ఆయనే ఏకదేవుడిగా ఉన్నాడు.
అలా ఉన్న దేవుడు. చూడండి 3వ అధ్యాయం 31వ వచనం. పైనుండి వచ్చువాడు, అందరికీ పైనుండి వాడు, భూమి నుండి వచ్చేవాడు. చాలండి, ఈ మాట మనకు అర్థమైపోయింది కదా. పైనుండి వచ్చేవాడు, అందరికీ పైనుండి వాడు. మీకు అందుకే చెప్పాను పరలోకం పైనుంది అని. అందరికంటే అన్నిటికంటే పైన దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే యేసుక్రీస్తు. అక్కడ ఆ స్థితిలో ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా అక్కడి నుంచే వచ్చాడు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఎలా వచ్చాడు ఆయన? ఆ త్రియేక దేవునిలో ఉన్నటువంటి ఆయనే దేవుడై ఉన్నటువంటి ఆ స్థితిలో ఆ 3 వ్యక్తిత్వ కేంద్రాలు కలిగినటువంటి ఆ వ్యక్తిత్వాల్లో నుంచి ఒక వ్యక్తిత్వంగా మూర్తీభవించి ఆయన ఒక వ్యక్తిలాగా బయటికి వచ్చాడు. అందుకని యేసు ప్రభు గురించి ఏమని రాయబడింది? ఆయన దేవుని యొక్క తేజస్సును ఆయన మూర్తిమంతమై ఉన్నాడు అని రాయబడింది. అంటే ఆ యొక్క త్రిత్వము లేక 3 వ్యక్తిత్వాలు కలిగినటువంటి ఆ యొక్క దేవుళ్ళలో నుంచి ఆయన మూర్తిభవించి బయటకు వచ్చాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క తేజస్సు మూర్తిమంతమై ఉన్నాడు అని చెప్పాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చూడండి, 3వ వచనం చూడండి. 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. చూసారా, ఇక్కడ మనకు రాయబడిన మాటల్లో దేవుని మహిమ యొక్క తేజస్సు అంటే ఏంటి? దేవుని యొక్క వెలుగు. ఆయనే యేసు ప్రభు కూడా వెలుగై ఉన్నాడు. అందుకనే ఆయన వెలుగై ఉండేను అంటాడు యోహాను గారు. ఎవరు వెలుగై ఉన్నారు? యేసు ప్రభువే వెలుగై ఉన్నాడు. 1వ అధ్యాయంలోనే చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనం, 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అని అన్నాడు. ఆ వెలుగు యేసు ప్రభువే వెలుగై ఉన్నాడు. దేవుడు కూడా ఎవరై ఉన్నారు? దేవుడు వెలుగు అని చెప్పబడింది. అంటే వెలుగులో నుండి మూర్తిభవించి ఒక చిన్న వెలుగుగా ఆయన బయటకు వచ్చాడు. ఈ దేవునిలో ఏదైతే స్వభావం ఉన్నదో, దేవుడు ఎలా ఉంటాడో ఆ అంతటిలో నుంచి మూర్తిభవించి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. హల్లెలూయా. అందుకనే కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక మాట ఏమని రాయబడిందంటే, సర్వ శరీరముగా దేవుడు యేసయ్య శరీరములోనే నివాసము చేస్తూ ఉన్నాడని రాయబడుతూ ఉంది. చూడండి 2వ అధ్యాయము 9వ వచనం. యాలయనగా దేవత్వము యొక్క సర్వ సంపూర్ణత. విన్నారా? దేవత్వం యొక్క అంటే దేవుని యొక్క సర్వ సంపూర్ణత ఎక్కడ కొంచెం వదిలేయడానికి లేదు. సర్వ సంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అంటే పూర్తిగా దేవుడు శరీరముగా క్రీస్తులో ఉన్నాడు. యేసుక్రీస్తు వారు పూర్తిగా దేవుడు. యేసుప్రభు వారు ఎవరండి? పూర్తిగా దేవుడు. దేవుని యొక్క తత్వము యేసయ్య శరీరములో సంపూర్ణముగా ఇమిడి ఉంది అన్నాడు. కనుక యేసయ్య పూర్తిగా దేవుడు అన్నమాట. అంటే దేవునిలోని మూర్తిభవించి వచ్చినటువంటి దేవుడు ఆయన. కాబట్టి ప్రియులారా, ఆయన మూర్తిభవించి బయటకు వచ్చాడు. అలాగా ఆ సమీపింపరాని మహా తేజస్సులో ఆయన బయటికి వచ్చినప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు ఒక మాట పలికాడంట. అప్పుడు 2 వ్యక్తులు కనబడుతున్నారు కదా. మరి ఎప్పుడైతే ఒక దేవుళ్ళలో నుంచి మూర్తిభవించి ఒక వ్యక్తిత్వం బయటకు వచ్చిందో, ఇప్పుడు 3 వ్యక్తిత్వాలు కలిగిన ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. తర్వాత అందులో నుంచి మూర్తిభవించి బయటకు వచ్చిన ఇంకొక వ్యక్తి అక్కడ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు 2 వ్యక్తులు కనపడుతున్నారు కదా. ఇందులో ఈ ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ వ్యక్తి అయిన దేవుడు అంటున్నాడు, నీవు నా కుమారుడవు. దేవునికి స్తోత్రం అని అన్నాడంట. ఎక్కడ రాయబడింది ఇది? కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో రాయబడింది. ఈ వచనాన్ని కొంతమంది తప్పుగా ఆపాదన చేసుకుంటున్నారు. ఈ వచనాన్ని కూడా ఇది యేసు ప్రభు గురించి చెప్పిన మాట కాదు, ఇది దావీదు గురించి చెప్పినటువంటి మాట అని
ఆయన చాలామంది ఈ మాట గురించి అంటూ ఉన్నారు. చూడండి, నీవు నా కుమారుడవు. అక్కడ మనం ఆలోచన చేయగలిగితే 6వ వచనంలో, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. ఆల్రెడీ అంటే దావీదును సియోను అనేటువంటి యెరూషలేములో దేవుడు రాజుగా ఆయన చేయబోతా ఉన్నాడు. అందుకని ఈ మాట, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నానని దేవుడు దావీదుతో చెప్పాడు అని కొంతమంది సేవకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు అవగాహన లోపంతో మాట్లాడుతున్నారు. ఇక్కడ చాలా తెలివైన వాళ్ళే, చాలా మట్టుకు చాలా చక్కని వివరణ ఇవ్వగలిగిన సేవకులు కూడా బురిడి కొడతా ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ నేను ఆసీనుగా చేశాను, నేను అభిషేకించి రాజుగా చేస్తాను అంటలేదు అక్కడ దేవుడు. అక్కడ ఏమంటున్నాడు, నేడు నేను కని ఉన్నాను. ఏమంటున్నాడు, కన్నాను అని చెప్తున్నాడు ఆయన. అంతేగాని నిన్ను అభిషేకిస్తున్నాను, నేను రాజుని చేస్తున్నాను ఇప్పుడు అని అంటలేదు. ఆ పై వచనాలు ఏమైనా కావచ్చు, అది ఎవరి గురించి అయినా కావచ్చు. అందుకనే భౌతికమైన విషయాలలో ఆధ్యాత్మికమైన విషయాలు దాగుంటాయి. దేవుడు ఎవరితోనో మాట్లాడుతూ పరలోక సంబంధమైన విషయాలు కూడా మాట్లాడుతూ ఉంటాడు. అది మనం గ్రహించాలి. ఇక్కడ యేసు ప్రభుతోనే చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు ఆయన? ఎప్పుడు చెప్పు ఉంటాడు? ఈ మాట యేసుక్రీస్తుని గూర్చిన మాట. ఇది యేసుక్రీస్తుని గూర్చిన మాటే అని మనకు ఎలా నిర్ధారణ అవుతుంది? ఇది దావీదు గురించి చెప్పిన మాట, లేకపోతే యేసు ప్రభు గురించి చెప్పిన మాట అని అంటే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చదవగలిగితే ఈ మాట యేసుక్రీస్తుని గురించి అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. చూడండి, మనం ఎక్కడి నుంచి చదువుకోవాలంటే ఇది కొంచెం పెద్ద వచనం అయినా మనం చదువుకోవాలి. ఎక్కడి నుంచి? 4వ వచనం చూడండి. ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, అంటే యేసు ప్రభు గురించి చెప్తున్నాడు కదా. ఆయన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహిస్తున్నాడు. అంటే సృష్టిని చేశాడు, దాన్ని నిర్వహిస్తున్నాడు. అలాగే మనుషుల పాపం కోసం కూడా ఆయనే శుద్ధీకరణం చేశాడట. చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారికంట అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కూడు పరచమున కూర్చుని ఉండేను అంటూ, యాలయనగా అంటే యాలయనగా అనే మాటకు అర్థం ఏంటి? ఎందుకనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయుందును, ఆయనకు కుమారుడయుండును అని ఆ దూతలలో యమనుతోనైనా ఎప్పుడైనా చెప్పేనా? ప్రశ్న మరలా. అంటే ఇది స్పష్టంగా యేసు ప్రభు గురించే చెప్పాడంటే ఈ మాట. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు గురించే మాట్లాడాడంటే ఈ మాట నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అనే మాట. సరే, ఇప్పుడు ఈ మాట ఎప్పుడు పలుకుంటాడు ఆయన ఈ మాట అని అంటే, ఈ లోకమే పుట్టకముందు, విశ్వమే ఏదీ లేనప్పుడు, యేసు బయటికి వచ్చినప్పుడు, ఒక కుమారుడిగా మూర్తిభవించి బయటకు వచ్చినప్పుడు అప్పుడు అని ఉండాలి దేవుడు. అప్పుడు ఎప్పుడో అన్న మాట ఇదిగో దావీదు నోట ఆయన ఇక్కడ పలికించి ఉండాలి. ఇక్కడ ఈ కీర్తన గ్రంథంలో ఈ 2వ అధ్యాయములో ఈ కీర్తన దావీదు రాసిన కీర్తన లేకపోతే ఎవరు రాసిన కీర్తన? ఇది ఆలోచన చేయండి. కీర్తనలో ఒక దావీదు మాత్రమే రాయలేదు, దావీదు కీర్తనలు ఉన్నాయి, ఇందులో కోరాహు కుమారుల యొక్క కీర్తనలు ఉన్నాయి, అలాగే దైవజనుడైన మోషే రాసిన కీర్తనలు కూడా ఉన్నాయి. అయితే కొన్ని కీర్తనలు ఎవరు రాశారో రాయబడలేదు. ఏ కీర్తన ఎవరు రాశారో అక్కడ చిన్ని అక్షరాల్లో రాయబడి ఉంటాయి. ఉదాహరణకి మనం చూస్తే 1వ అధ్యాయంలో ఎవరు రాశారో పేరు లేదు, 2వ అధ్యాయంలో కూడా ఎవరు రాశారో పేరు లేదు. కానీ 3వ అధ్యాయంలో చూడండి దావీదు రాసినట్టు ఉన్నది. చూడండి 3వ అధ్యాయంలో 1వ వచనాన్ని పైన చిన్న అక్షరాల్లో ఉంది, అబ్షాలోమును తన కుమారుని తరుముట నుండి ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన అని రాయబడింది. ఎప్పుడు ఈ కీర్తన ఏ సందర్భంలో రాశారు?
మరి ఈ కీర్తన దావీదు రాశాడా? ఎవరు రాశారు ఈ కీర్తన? ఎవరు రాశారో రాయబడలేదు. ఒకవేళ దావీదే పలుకుండొచ్చు, కానీ దావీదు నోట ఎవరు పలికించారు? దేవుడు పలికించాడు. ఎందుకు పలికించాడు? ప్రజలకి ఆధారం ఉండాలి, తన కుమారుడైన యేసుక్రీస్తును గూర్చిన ఆధారము ఉండాలి కాబట్టి దేవుడు పలికించాడు. కాబట్టి ప్రియులారా, విశ్వం అనేది, అసలు ఈ సృష్టి అనేది ఏదీ లేనప్పుడు దేవుడు మాత్రమే ఉన్న స్థితిలో ఒకానొక రోజున మూర్తీభవించిన దేవుని కుమారుడు బయటకు వచ్చినప్పుడు దేవుడు పలుకుంటాడు. ఏమని? నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కన్నాను అని. కాబట్టి ప్రియులారా, అలాగున దేవుడు కుమారుడు కనడం జరిగింది. ఇప్పుడు యేసు ప్రభుకి ఏమొచ్చింది? పుట్టిక వచ్చింది. యేసు ప్రభుకి ఏమొచ్చింది? పుట్టిక వచ్చింది. పుట్టినోడు దేవుడు ఎట్టా అవుతాడు అని అడుగుతారు చాలామంది. దేవుడికి పుట్టిక ఉండకూడదు అంటారు. మరి దేవుడికి పుట్టిక లేకపోతే అలా ప్రత్యక్షం అవ్వాలా? ఏదో ఒక రూపంలో ప్రత్యక్షం అయిపోవాలా? ఆలోచించేయండి. మరి ఆ ప్రత్యక్షత అయినా సరే పుట్టడమే కదా. ఒక రూపం బయటికి, ఒకవేళ దేవుడు అలాగా ఒక రూపం బయటికి, ఒక పురుష రూపమో లేక స్త్రీ రూపంలోగా దేవుడు అలా ప్రత్యక్షమయ్యాడు అనుకోండి, మరి ఆ రూపమైనా పుట్టడమే కదా. చాలామందికి జ్ఞానం లేక అజ్ఞానంతో మాట్లాడుతున్నారు దేవుడికి పుట్టుక ఉండకూడదని, పుట్టినోడు దేవుడు అవ్వడం అని. మానవులైతే వాళ్ళకి పుట్టుక, వాళ్ళు దేవుళ్ళు కాలేరు. దేవుడు ఎందుకు కాడు? దేవుని కుమారుడు దేవుడు ఎందుకు కాడు? మనిషికి పుట్టినవాడు మనిషి అవుతున్నాడు, పులికి పుట్టిన పిల్ల పులి అవుతుంది. ప్రియులారా, పక్షికి పుట్టింది పక్షి అవుతుంది. మరి దేవుడికి పుట్టినోడు దేవుడు అవడా? ఆలోచన చేయండి. పుట్టినవాడు దేవుడు కాదు అంట. పుట్టుక ఉన్నవాడు, మరణం ఉన్నవాడు దేవుడు కాదని. యేసుప్రభు వారికి పుట్టుక ఉంది, అలాగే యేసుప్రభు వారికి పుట్టుక కూడా లేదు. పుట్టుక లేని దేవుడు పుట్టాడు. నేను ప్రారంభంలోనే చెప్పాను, ఏమని? పుట్టుక లేని దేవుడు పుట్టాడు, అయినా ఆయనకు పుట్టుక అనేది లేదు అని చెప్పాను. ఎందుకని? ఆ స్థితి ఆయనకి ఎప్పుడూ అలాగే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆ స్థితి మారే స్థితి అయితే కాదది. చూడండి, ఒక మాట మీకు నేను చూపిస్తాను. యోహాను సువార్త, యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఉన్నాడు అనేది. యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనం. తండ్రి ఎలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు, అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు. ఆయన చూసారా? తండ్రి అంటే దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఉన్న ఆ దేవుడు, ఎవరికి కనపడని, ఆయన స్వరం విననటువంటి దేవుడు ఎవరున్నారో ఆ దేవుడికి తనంతట తానే జీవం గలవాడై ఎలాగున్నాడో కుమారుడైన యేసు కూడా తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడంట. అంతేకాదు, అక్కడ 21వ వచనం కూడా చూడండి. తండ్రి మృతులను ఎలాగు లేపి బ్రతికించును, అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. చూసారా? తండ్రి మృతులను ఎలా బ్రతికిస్తున్నాడో అలాగే ఈ కుమారుడు కూడా ఏం చేస్తాడంటే తనకిష్టమైన వారిని, ఇంకొకరు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం అక్కడ లేదు. ఇక్కడ ఆయనకి ఇష్టమైతే ఎవరినైనా బ్రతికించగలుగుతాడు. ఒకటి, తనకు తానే బ్రతికి ఉన్నాడు. ఆయన తనకు తానే జీవం కలిగి ఉన్నాడు. తనకు కలుగుతున్న జీవము ఎవరో ఇచ్చింది కాదు, తనకు సొంతంగా ఉంది ఆ జీవము. రెండవది, ఆయన ఎవరినైనా బ్రతికించగలడు అనే విషయం కూడా ఇక్కడ వాక్యం చెప్తుంది. అసలు ఎవరినైనా బ్రతికించాలంటే ఎవరు బ్రతికించగలరు? అసలు ఏమండి, ఓ మనిషి బ్రతికించగలడా? చచ్చిపోయిన వాడిని ఎవరు బ్రతికించగలరు? చూడండి, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 39వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 39వ వచనం చూడండి. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే. దేవునికి స్తోత్రం కలుగా. సైన్యములకు అధిపతి యగు యెహోవా దేవుడు.
అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఆదాము, మోషే లాంటి భక్తులందరికీ ప్రత్యక్షమైన దేవుడు, అరణ్యములోను సీనాయి పర్వతం మీదను ఇశ్రాయేలుతో మాట్లాడినటువంటి దేవుడు, నేనే దేవుడు అని చెప్తూ, నేను తప్ప ఇంకొక దేవుడు లేడని చెప్తూ ఆయన ఏమంటున్నాడు? మృతి నొందించువాడను నేనే, బ్రతికించువాడను నేను అంటున్నాడు. మన పాయింట్ ఏంటంటే, ఎవరు ఎవరిని బ్రతికిస్తారు? ఒక వ్యక్తిని బ్రతికించాలంటే ఆయన ఎవరై ఉండాలి? దేవుడైతేనే బ్రతికించగలడు. ఎందుకంటే బ్రతికించువాడను నేనే, మృతి నొందించువాడను నేనే, బ్రతికించువాడను నేనే అంటున్నాడు అక్కడ. కాబట్టి బ్రతికించే శక్తి ఎవరికి ఉన్నది? దేవుడికి మాత్రమే ఉన్నది. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం ఇంతకుముందు వాక్యం ఏం చదువుకున్నాము? కుమారుడైన యేసుక్రీస్తు తనకిష్టమైన వారందరినీ బ్రతికిస్తాడంట. హల్లెలూయా. తనకిష్టమైన వారందరినీ బ్రతికించేస్తాడంట. కాబట్టి యేసుక్రీస్తు ఎవరై ఉన్నారంటే, ఈ వాక్యాలన్నింటినీ చూస్తే యేసే దేవుడు. ఎవరండి? యేసే దేవుడై ఉన్నాడు అనే సంగతి మనకి ఇక్కడ తేటతెల్లంగా తెలుస్తుంది. ఇక్కడ ఒక విషయం మీకు ఇందాకే చెప్పాను నేను. ఇప్పుడు పులికి పుట్టిన బిడ్డ పులి అవుతుంది, మనిషికి పుట్టినవాడు మనిషి అవుతున్నాడు. మరి దేవునికి పుట్టినవాడు ఏమవుతున్నాడు అని చెప్పుకున్నాం మనం? దేవుడు అవుతున్నాడు అని చెప్పుకున్నాం. అందుకే యేసు నేను దేవుని కుమారుని అని చెప్పుకున్నాడు. యేసు దేవునికి పుట్టాడు కాబట్టి ఆయన ఏమని చెప్పుకున్నాడు? నేను దేవుని కుమారుని, నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాడు. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వచనం. అందుకు యూదులు, నీవు మనుష్యుడివై ఉండి దేవుడునని చెప్పుకొనుచున్నావు. యేసయ్య ఏం చెప్పుకున్నాడండి అసలు? నేను దేవుణ్ణి, దేవుని కుమారుణ్ణి అని చెప్పుకున్నాడు యేసుప్రభు. ఎందుకని? ఆయన దేవుడే ఆయన్ని కన్నాడు కాబట్టి ఆయన దేవుడయ్యాడు, ఆయన దేవుని కుమారుడయ్యాడు. అందుకనే నేను దేవుని కుమారుని అని చెప్పుకున్నాడు, నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాడు. నేను దేవుణ్ణి అని చెప్పుకున్నందుకు యూదులు ఆయన చంపాలని చూశారన్నమాట. దేవునికి స్తోత్రం కలుగాలి. హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనంలో, తండ్రి అలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు, అక్కడ ఏమని రాయబడి? కుమారునికి అధికారము అనుగ్రహించని. ఇక్కడ అధికారం అనుగ్రహించననే మాట ఉంది. అంటే ఇక్కడ ఏదో ఒక సమస్య ఉందన్నమాట. దీన్ని చూసి అధికారం అనుగ్రహించాడని ఉంది అని ఎవరైనా అనొచ్చు. అధికారం ఉంది అని ఎందుకు చెప్పాడంటే, యేసు ప్రభువారు ఎవరు సమీపింపరాని మహా తేజస్సులో ఆయనే దేవుడై, ఆయనే 3 వ్యక్తిత్వ కేంద్రాలు కలిగినటువంటి తాటిపండులాగా ఆయన ఉన్నప్పుడు, ఇప్పుడు లోకాన్ని సృష్టించాలి, ఆ లోకంలోని వ్యక్తులతో మనం మాట్లాడాలి, ఆ వ్యక్తులతో మనకు ప్రత్యక్షం కావాలి. కాబట్టి ఒక వ్యక్తి మధ్యవర్తిగా ఉండడం అవసరము, ఈ సృష్టిని చేయటం అవసరము, ఈ సృష్టిని నిర్వహించడం అవసరము, వారితో సంప్రదింపులు చేయటం అవసరమై ఉంటుంది అన్నప్పుడు, కుమారుడిగా ఆయన బయటకు వచ్చేటప్పుడు బహుశా ఆ యొక్క జీవము ఏదైతే ఆయనకు తనంతట తానే జీవం కలిగి ఉన్నాడో ఆ స్థితిని ఎప్పుడు తన జీవం అక్కడి నుంచే ప్రసారమయ్యేటట్లుగా ఉండేటట్లుగా ఆయన ఒకవేళ బయటికి వచ్చి ఉండాలి. దేవునికి స్తోత్రం. అవునండి. అందుకనే యేసుప్రభు ఒక మాట చెప్పారండి. చూడండి, 6వ అధ్యాయము యోహాను సువార్త 6వ అధ్యాయము 57వ వచనం. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక. చూడండి, అక్కడ ఆ మాట గమనించండి. నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా ఇక్కడ ఆ మాట మనకు అర్థమైందండి. నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే అనే మాట. తండ్రి మూలంగా జీవించడం అంటే అర్థం ఏంటి?
యేసయ్యకు జీవము, ఆ పవరు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు సమీపింపరని ఆ తేజస్సులోంచి వస్తుంది. అక్కడ ఉంది అసలు. దేవునికి స్తోత్రం. పవర్ అక్కడి నుంచే వస్తుంది, ఆయన జీవం అక్కడి నుంచే వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ స్థితిని ఆయన ఏమంటున్నాడు? తండ్రి అంటున్నాడు. ఆ సమీపింపరాని మహా తేజస్సులో ఉన్న ఆ స్థితిని తండ్రి అంటున్నాడు ఆయన. ఆ తండ్రిలో నుండి వస్తుంది అంటున్నాడు ఆయన. ఎంతగాని నేను తండ్రి మూలంగా జీవిస్తున్నానంటే అర్థం ఏంటంటే అక్కడ ఆ స్థితి నుంచి నేను జీవిస్తున్నానని ఆ మాటలకు అర్థం. అందుకనే ఈ 5వ అధ్యాయం 26వ వచనంలో తండ్రి మూలంగా జీవించున్నాడంటే కుమారుడు తన అంతటే జీవం గలవాడై ఉండుటకు అధికారము అనుగ్రహించబడిను అని అందుకే ఆయన సాక్ష్యం చెప్పాడు అన్నమాట. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఆ సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ 3 వ్యక్తిత్వాలు కలిగిన ఆ తాటిపండు లాంటి ఆ స్థితి ఏదైతే ఉందో, ఆ దైవత్వం ఏదైతే ఉందో, ఆ స్థితిని, ఆ ఏకత్వాన్ని దేవుడు అని పిలవబడుతూ వచ్చింది, లేదా తండ్రి అని పిలవబడుతూ వచ్చింది. ఆ స్థితి ఏ స్థితి? 3 టెంకలు కలిగిన తాటిపండు లాంటి ఆ దైవత్వం ఆ సమీపింపరాని మహాతేజస్సులో ఉంది. ఆ స్థితికి పేరేంటంటే, ఒకటి దేవుడు అని పిలువబడుతుంది, రెండవదిగా తండ్రి అని పిలువబడుతుంది. ఆ స్థితి. దేవునికి స్తోత్రం కలుగాలి. మీకు అర్థం అవ్వాలి ఇది. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం చూడండి. 20వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అంటే తండ్రి వద్దకు ఎక్కిపోలేదంటే అర్థం ఏంటి? ఆ సమీపింపరాని తేజస్సులోనికి, ఆ పరలోకానికి నేను ఇంకా వెళ్ళలేదు కాబట్టి నన్ను ఇంకా టచ్ చేయొద్దు అంటున్నాడు ఆయన. అని అంటూ, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఎంతకైనా ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? పరలోకం నుండి వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? పరలోకానికి వెళ్ళిపోతున్నాడు. పరలోకంలో ఎవరున్నారు? పరలోకంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఏమని పిలువబడుతున్నాడంటే తండ్రి అని పిలువబడుతున్నాడు. ఆ దేవుడే దేవుడు అని పిలువబడుతున్నాడు. ఆ స్థితికి పేరేంటి? దేవుడు అని పేరు, లేదా రెండవది తండ్రి అని పేరు. అందుకని యేసుప్రభు ఏమంటున్నాడు ఇక్కడ? నేను నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని దగ్గరికి వెళ్ళిపోతున్నాను అంటున్నాడు ఆయన. మళ్ళీ నేను ఆ స్థితిలోకి వెళ్ళిపోతున్నాను అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. తదాస్థితిలోకి ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆ యథాస్థితి తదాస్థితికి పేరేంటంటే తండ్రి అనే పేరు, దేవుడు అనే పేరు. అందుకైనా తండ్రి, నా తండ్రియు మీ తండ్రియు అన్నాడు, నా దేవుడును మీ దేవుడును అన్నాడు. ఆ స్థితికే దేవుడు అనే పేరు అన్నమాట. ఎందుకంటే అక్కడి నుంచే దేవుడు అందరిని నిర్వహిస్తాడు కదా. దేవుడు అందరికీ దేవుడే కదా, దేవుడు అందరికీ తండ్రే కదా. అందుకని నాకు దేవుడు ఆయనే, మీకు దేవుడు ఆయనే, నాకు తండ్రి ఆయనే, మీకు తండ్రి ఆయన. ఆయన వద్దకు వెళ్ళిపోతున్నాను నేను అక్కడ ఇంకా ఆ స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఆ స్థితిలోనికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏకమైపోతే ఇక అక్కడ ఇద్దరుగా ఉండడు. కానీ బైబిల్ మనకి ఏం చెప్తుందంటే యుగ యుగాలు తండ్రి కుమారుడు వేరువేరుగా ఉండే కాలం కూడా ఉందని చెప్పబడుతూ ఉంది. ఒక మాట చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 24వ వచనం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 24వ వచనం. అందరూ జాగ్రత్తగా ఈ మాట పరిశీలించారా? మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. అదేంటి అంటే యేసు ప్రభుని చంపడం అనేది అసాధ్యమంట. యేసు ప్రభుకి మరణం లేదు. యేసు ప్రభుకి ఏం లేదు? మరణం లేదు. ఆయన ఎవరో చంపలేరు. ఇప్పుడు దేవుడికి ఏం లేదు? జీవితకాలానికి ఆరంభం లేదు, దేవుడికి జీవితకాలానికి అంతం లేదు. అంటే ఆయన చనిపోవడం, ఆయన ఎవరో పుట్టించలేదు, ఆయన ఎవరో కూడా చంపలేరు. మరి యేసు ప్రభువును కూడా ఎవరో పుట్టించలేదు. యేసు ప్రభు కూడా మరణం లేదట. ఇక్కడ వాక్యం లేఖనం చెప్తుంది, పేతురు గారు ప్రవచిస్తున్నాడు ఇక్కడ. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. కాబట్టి గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపాను. ఇదేంటి మరి ఆయన లేపడం ఏంటి అని అంటే
ప్రతి ఒక్కడు దేవుడు మూలంగానే లేవాలి. ఆ సత్యం మనకు అర్థం అవ్వాలి. ఆయన లేకపోయినా, దేవుడు ఆయన లేపకపోయినా ఆయన లేస్తాడు. ఆయన మరణం బంధించుట అసాధ్యం. మరి ఎందుకు లేపాడు అంటే, ఎవరైనా లేపబడాలంటే దేవుడు లేపితేనే లేస్తారు తప్ప లేకపోతే ఎవరో లేపబడరన్న సంగతి ప్రతి ఒక్కరికి రుజువు కావాలి. దేవునికి స్తోత్రం. ఆయన మానవుడిగా కుమారుడిగా వచ్చాడు కనుక ఆయనకి మరణం బంధించి ఉంచడం అసాధ్యం. ఎందుకని ఆయన జీవం ఎక్కడుంది? తండ్రిలో ఉంది. యేసు ప్రభువు వారి జీవం ఎక్కడుంది? తండ్రిలో ఉంది. అంటే తండ్రి అంటే ఏంటది? ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్న 3 టెంకల తాటిపండు స్థితి. నిజమైన దేవుడు ఎవరున్నారో అక్కడ ఉంది ఆయన జీవం. ఇంకా దానికి సావు లేదు. ఇంకెవడ చంపగలడో? బలిమెట్టు పొడిస్తే చచ్చిపోతాడా? చేతుల్లోనూ కాళ్ళల్లో మేకలు వేసి కొట్టేసి కోడాలు వేసి కొట్టేసి చచ్చిపోతారా? చావరు. యేసుప్రభు చనిపోడు. ఆయన చంపడం ఎవరి తరమో కాదు. అందుకని ఆయన ఏమన్నాడు? ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటి నేనే నా ప్రాణమును పెడుతున్నాను. నా ప్రాణం పెట్టి అధికారం నాకు ఉంది, మరలా నేను దాన్ని తీసుకునే అధికారం కూడా నాకు ఉంది అని అంటాడు. అందుకనే యేసుని చంపడం ఎవరి తరం కాదు, ఆయనే చనిపోయాడు అంతే. ఆయన కావాలని ఆ శరీరంలో నుంచి ఆయన బయటకు వచ్చాడు అంతే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే లేఖనము నెరవేరాలి, మనందరి కోసం ఆయన మృతి నొందాలి. కాబట్టి ఆ రీతిగా మృతి పొంది ఆయన మృతుల్లోనికి వెళ్ళాడు. కానీ మరణము ఆయన బంధించి ఉంచుట అసాధ్యము. కాబట్టి ఆ దేవుడు ఆయన్ని మృతుల్లో నుంచి లేపాడంట. ఇప్పుడు మీకు అర్థమైందా? తనంతట తానే జీవం గలవాడు. ఆయన్ని ఎవరూ పుట్టించలేదు. ఆ స్థితి పుట్టిన తర్వాత కూడా ఉంది. యేసయ్య పుట్టిన మాట వాస్తవమే. తండ్రికి అప్పుడు పుట్టాడు. ఆ తరువాత మానవుడిగా కన్య మరియ గర్భాన పుట్టాడా లేదా? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని ఎవరు చెప్పారు? దేవదూతలు చెప్పారు. యేసయ్య పుట్టాడు కదండి. ఎస్, యేసయ్య మానవ శరీరముతో కన్య మరియ గర్భాన పుట్టాడు. అంతకుముందు దేవునికి పుట్టాడంటే ఆ వెలుగులో నుంచి ఆయన దైవత్వంలోంచి బయటికి వచ్చాడు. ఆ రీతిగా పుట్టాడు. అయినా సరే ఆయనకి ఏం లేదు. అయినా సరే యేసుక్రీస్తుకి ఏం లేదు, పుట్టిక లేదు. ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు. కాబట్టి యేసయ్యకి పుట్టిక లేదు. అందుకే మొదట్లో చెప్పాను, పుట్టిక లేనివాడు పుట్టాడు, అయినా సరే ఆయన పుట్టిక లేనివాడిగానే ఉన్నాడు అని చెప్పడానికి కారణం అదే. కాబట్టి యేసుప్రభు వారు పుట్టాడా అంటే యేసుప్రభు పుట్టాడు. మరి యేసుప్రభుకి పుట్టిక లేదంట కదంటే అవును, యేసుప్రభుకి పుట్టిక లేదు. యేసుప్రభు చనిపోయాడంటే యేసుప్రభు చనిపోయాడు. మరి దేవుడు చనిపోవడం కదా అంటే అవును, దేవుడు చనిపోవడం. యేసుక్రీస్తు కూడా సావులేదు, ఆయన చనిపోలేదు. చనిపోవడంటే ఈ శరీరంలోంచి బయటకు వచ్చాడు తప్ప ఆయన ఎక్కడికి వెళ్ళాడు? భూమి కిందకి వెళ్ళి పాతాళములో దేవుని బిడ్డలారా చెరలో ఉన్న ఆత్మల దగ్గరికి వెళ్ళి వాళ్ళు మళ్ళీ తీసుకుని పైకి వచ్చేసాడు. ఈసారి బయటకు వచ్చేటప్పుడు ఏం చేశాడు? వాళ్ళని అక్కడ దేవెట్టేసి ఆయన వచ్చి మరలా శరీరంలో ప్రవేశించి ఆయన బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ బయటకు వచ్చే స్థితిని ఏమంటున్నాడంటే దేవుడే ఆయన్ని లేపాడు అనే విషయము చెప్తా ఉంది. ఇక్కడ మనకు ఒక చివరి మాటలు నేను చెప్పి ముగిస్తాను. ఈ మాటలన్నీ విన్న తర్వాత మనలో ఇప్పటికీ కూడా ఏమంటారంటే అయితే మనకి 2 దేవుళ్ళ అని ఎవరైనా అడగచ్చు. బైబిల్ మనకి 2 దేవుళ్ళు అని చెప్పట్లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు ఒక్కడే అని చెప్తుంది. 2 ఆ దేవునికి ఒక కుమారుడు ఉన్నాడని చెప్తుంది. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. అంటే ఈ వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు ఒక్కడున్నాడు, ఆ దేవునికి ఒక కుమారుడు ఉన్నాడు అని చెప్తుంది. కాబట్టి మనం ఏమని నమ్మాలంటే బైబిల్ చెప్తున్నట్లుగా దేవుడు ఒక్కడని చెప్తుంది కదా. కాబట్టి దేవుడు ఒక్కడే ఉన్నాడు, కాకపోతే ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు అనే సంగతి మనం నమ్మాలి. మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పాను ఒక విషయం. ఏంటది అని అంటే ఒక అడవి ఉంది. ఏంటండి? ఒక అడవి ఉంది. అడవిలో ఒక సింహము ఉన్నది. ఆ ఒకటే సింహం ఉన్నది. ఒక అడవిలో ఏమున్నదంట? ఒకటే సింహం ఉన్నది. ఆ సింహానికి ముందు ఏ సింహం లేదు, ఆ సింహానికి తర్వాత ఇంకో సింహం లేదు, ఆ సింహానికి సాటైన మరో సింహం కూడా ఏదీ లేదు. కానీ
ఆ సింహానికి ఒక పిల్ల సింహం అయితే ఉంది అని చెప్పారు. ఇప్పుడు అడవిలో ఎన్ని సింహాలు ఉన్నాయి అని క్వశ్చన్ అడిగితే ఏం చెప్పాలి మనం? వెరీ గుడ్, బంగారికి గుర్తుంది. అడవిలో ఎన్ని సింహాలు ఉన్నాయండి? ఒక్కటే సింహం ఉన్నది. మరి సింహానికి ఎన్ని పిల్లలు ఉన్నాయంటే ఒక పిల్ల ఉన్నది. అంటే ఒకటే సింహం ఉన్నది, ఆ సింహానికి ఒక పిల్ల ఉన్నది అని చెప్పాలి. అంతే తప్ప రెండు సింహాలు ఉన్నాయి, ఇది సింహం అదే సింహం కదా, అక్కడ రెండు సింహాలు కదా అని అనకూడదు. బైబిల్ అలా చెప్పట్లేదు కదా. దేవుడు ఒక్కడే, కాకపోతే ఆయనకి ఒక కుమారుడు ఉన్నాడు అని ఎలా చెప్పిందో, అలాగే నేను ఇందాక చెప్పినట్లుగా అడవిలో ఒకటే సింహం ఉన్నది, కాకపోతే దానికి ఒక పిల్ల కూడా ఉన్నది. దానికి ఇంకో సాటైన సింహం లేదు, దానికంటే ముందు ఇంకో సింహం లేదు, దాని తర్వాత కూడా ఇంకో సింహం కూడా లేదు. ఎందుకు చెప్పాను ఈ మాటలు? బైబిల్లోనే రాయబడ్డాయి. దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నాకంటే ముందు ఏ దేవుడునూ లేడు, నా తర్వాత ఇంకొక దేవుడు లేడు అని ఆయన చెప్పాడు కదా. ఆ మాటల్ని ఆధారం చేసుకుని నేను మీకు ఈ మాటలు చెప్తున్నా. కాబట్టి అడవిలో ఎన్ని సింహాలు ఉన్నాయని ఎవరైనా అడిగితే ఒకటే సింహం అని చెప్పాలి. మరి దానికి పిల్లలు ఎన్నంటే ఒకటే పిల్ల అని చెప్పాలి. అలాగే దేవుడు ఒక్కడే, ఆ దేవునికి ఒక కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడు పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే ఇప్పుడు మనం ఇద్దరు దేవుళ్ళని ఆరాధించాలా అనే క్వశ్చన్ ఏర్పడుతుంది. మరలా పోయిన మెసేజ్లోనే చెప్పాను, మళ్ళా చెప్తున్నాను, చెప్పి ముగిస్తాను ఇక్కడ నేను మళ్ళీ ఇంకోసారి. అలాగంటే దేవుని బిడ్డలారా, తండ్రి చెప్తున్నాడు కదా, తండ్రిని ఎలాగైతే అందరూ గణపరుస్తున్నారో అలాగే అందరూ కూడా కుమారుణ్ణి గణపరచవలెనని ఆయన కోరుతున్నాడు. కాబట్టి మనం ఇక్కడ ఒక మాట చూడాలి. చూడండి, 5వ అధ్యాయం 23వ వచనం, యోహాను సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. మనం ఎవరిని ఆరాధించాలి? ఇప్పుడు తండ్రిని ఆరాధించాలా లేకపోతే కుమారుడైన యేసుని ఆరాధించాలా అనే ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు తండ్రి ఉన్నాడు, తండ్రి కుమారుడు ఉన్నాడు అనే అవగాహనకు వచ్చాం. కాబట్టి ఇప్పుడు మనం తండ్రిని ఆరాధించాలా కుమారుని ఆరాధించాలనే ప్రశ్న. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. 5వ అధ్యాయం 23వ వచనం చదవండి. తండ్రిని గణపరచినట్లుగా కుమారుని గణపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. ఇదిగో ఈ మాట గమనించండి, కుమారుని గణపరచని వాడు ఆయన పంపిన తండ్రిని కూడా గణపరచడు. అర్థమైందా? కుమారుని గణపరచని వాడు ఆయన పంపిన తండ్రిని కూడా ఏం చేయడంట? గణపరచడు. అయితే దీన్ని రివర్స్ చేసి మీరు ఆలోచించేయండి. కుమారుని గణపరిచిన వాడు ఆయన తండ్రిని కూడా గణపరుస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు కుమారుని గణపరిచావనుకో, ఎవరిని గణపరిచినట్టు? తండ్రిని గణపరిచినట్టే. ఇక తండ్రిని గణపరచాలా కుమారుని గణపరచాలా, తండ్రిని ఆరాధించాలా కుమారుని ఆరాధించాలా అనే ప్రశ్నకే ఇంకా అవకాశం అక్కడ లేదు. చూడండి, ఇంకొక వచనం చూపిస్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయం 20వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 20వ వచనం. నేనెవరిని పంపుదును వానిని చేర్చుకొని వాడు. యేసయ్య అంటున్నాడు, నేను ఎవరిని పంపుదునో వాని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొనును. దేవునికి స్తోత్రం. అదేంటి? యేసయ్యని చేర్చుకుంటే తండ్రిని చేర్చుకున్నట్టేనంట. అంటే యేసయ్యని స్తుతిస్తే ఎవరిని స్తుతించినట్టు? తండ్రిని స్తుతించినట్టే. అంటే నీ ఆరాధనలో తండ్రి నీకు స్తోత్రం అన్నా యేసయ్యకే చెందుతుంది, యేసయ్యా నీకు స్తోత్రం అన్నా యేసయ్యకే చెందుతుంది. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసేటప్పుడు యేసయ్యా నేను వేడుకుంటున్నాను ఆయన అని నువ్వు ప్రార్థన చేసినా ఆయన సన్నిధికే వెళ్తుంది. తండ్రి నేను వేడుకుంటున్నాను అన్నా ఆయన సన్నిధికే వెళ్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఎవరిని ఆరాధించాలనే ప్రశ్నే లేదు ఇక్కడ. నీ నోట తండ్రి అని నువ్వు పిలిచినా ఒకటే, యేసయ్యా అని పిలిచినా ఒకటే. కాబట్టి ఎందుకంటే చేరేది ఎక్కడికి? అక్కడికే. ఈ ప్రార్థన అంతా ఎక్కడ చేరిపోతుంది? ఈ ఆరాధన అంతా ఎక్కడ చేరిపోతుంది? ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుని దగ్గరికే చేరిపోతుంది. అది ప్రార్థన అయినా అక్కడికే చేరుతుంది, అది స్తుతి ఆరాధన అయినా
అక్కడికే చేరుతుంది. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథంలో రాయబడింది, 24 పెద్దల యొక్క చేతుల్లో సువర్ణ పాత్రలు ఉన్నాయంట. ఆ పాత్రల్లో పరిశుద్ధుల ప్రార్థనలు ఉన్నాయంట. ఏంటి ధూప వేదిక మీద ధూపం వేసి ఆ ప్రార్థన అందులో వేస్తే ఆ పొగతో లేచి ఎక్కడికి వెళ్ళిపోద్దంట? ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుందట. లేచి మన స్తుతి అయినా, మన ఆరాధన అయినా, మన ప్రార్థన అయినా చేరుకోవలసింది అక్కడికి చేరుకుంటుంది. కాబట్టి ప్రియులారా, అక్కడ ఎవరున్నారు అంటే అక్కడ ఇద్దరు లేరు. 3 టెంకల మూర్తీభవించిన ఒక తాటిపండులాగా ఒక్కడే దేవుళ్ళలాగా అక్కడ ఉన్నాడు ఆయన. అయితే వాక్యం మనకి ఏం చెప్తుందంటే, యుగ యుగాలు దేవుడు మనతో ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనుక ప్రకటన గ్రంథంలో ఏమని రాయబడిందంటే, దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నివాసం మనతోనే ఉండబోతుంది అని రాయబడింది. హల్లెలూయా. అంటే నిత్యము మనకి ఇక మనతో యేసుప్రభు ఉండబోతున్నాడు. యేసుప్రభు కుమారుడిగా ఎన్ని యుగాలు ఉంటాడో మనకి తెలియదు. మరి ఆయన అక్కడికి వెళ్ళి వస్తాడేమో, ఇక్కడికి వస్తాడేమో. మరి మనం ఉండే పరలోకానికి దిగి వస్తాడు, మళ్ళా తండ్రి ఉన్న పరలోకానికి కూడా ఆయన వెళ్తూ ఉంటాడేమో. ఇది గొప్ప మర్మమై ఉన్నది. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తును గూర్చిన మోమాటము లేని వారుగా మీరు ఉండాలని, మీరు వాదోపవాదాలు పెట్టుకుని విశ్వాస భ్రష్టులు కాకుండా ఉండాలని, యేసుక్రీస్తుని గూర్చి ఎవరైనా మీ దగ్గర ఏ విధంగా మాట్లాడినా సరే మీరు సంచల మనస్కులు కాకుండా ఉండాలని నేను ఈ వాక్యాలు మీకు నేను అందిస్తూ ఉన్నాను. కాబట్టి యేసు నిత్యుడా అంటే యేసుప్రభు వారు నిత్యుడే. యేసుప్రభు వారు పుట్టారంటే యేసుప్రభు ఒకానొక కాలంలో పుట్టారు. అయినా ఆయన పుట్టుక లేనివాడుగా ఉన్నాడు. ఆయన మన కోసం పుట్టాడు. అయినా అంతకుముందు ఆయనకు పుట్టుక లేదు. ఆయన జీవము అక్కడి నుంచే వస్తుంది. కాబట్టి ప్రియులారు, యేసు దేవుడు అనే సంగతి గుర్తుంచుకోండి. బైబిలు యేసుక్రీస్తుని దేవుడిగా ప్రజెంట్ చేస్తూ ఉంది కనుక ఈ వాక్యాలన్నీ మనకు సాక్ష్యం ఇస్తున్నాయి. కనుక యేసు దేవుడు కాదు అని ఎవరు చెప్పినా మీరు సంచల మనస్కులు కాకండి. చాలా లోతైన విషయాలు ఇవి. అర్థం చేసుకోగలిగిన వారికి వెంటనే అర్థమవుతాయి. అర్థం కానటువంటి